హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అఖిల్ని. ఇప్పుడైతే మనం హైదరాబాద్ టు శబరిమల మహాపాదయాత్ర డే 22 రోజు మనం హుజూర్ దాటేసి హుజూర్ నుంచి ఉందానాపల్లి అని అంట. మనకు 19 కిలోమీటర్స్ ఉంటుంది హుజూర్ నుంచి. స్వామి అందరికీ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అట్లనే చూసిన ప్రతి ఒక్కరు మాత్రం లైక్ కొట్టాలి. లైక్ కొడితే అయితే అంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు కదా, వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది. స్వామి శరణప్ప స్వామి. ఇప్పటికైతే మేము దాదాపు 6 కిలోమీటర్స్ దాకా చేసాం. 5 o'clock స్టార్ట్ అయినాం. 5 అంటే 6:20 అవుతుంది. ఇప్పుడు మీకు తమిళనాడులో ఏంటంటే సింగిల్ వే అంటుండే, పోయినసారి కంటే ఈసారి మేలు. ఏమైందంటే మనకి డబల్ వే వేసిరు మొత్తం, అంటే మొత్తం కాదు మొత్తం కనబడతలేవు. ఇడికి ఎండ్ అయిపోయింది అమ్మ. దాదాపు 6 కిలోమీటర్స్ దాకా అయితే డబల్ వేనే ఉంది. ఇప్పుడు మాకు సింగిల్ వే లేదు. పోయినసారి అయితే మొత్తం సింగిల్ వేనే ఉండే, ఈసారి డబల్ వే ఉంది. అడిగిపోయినాక సింగిల్ వే ఉంది ఒక 6 కిలోమీటర్స్. అంటే ఆల్రెడీ 6 కిలోమీటర్స్ దాటేసిన, ఇంకా హాఫ్ కిలోమీటర్కి లేదు. 100 meters తర్వాత 1 వే ఉంది. మళ్ళీ చూపిస్తా ఒక నిమిషం. కానీ మనకి తమిళనాడులో ఏమైతే అంటే దబ్బున సూర్యుడు వస్తాడు, అంటే సన్ రైజ్ దబ్బున అవుతుంది. ఎందుకంటే కన్యాకుమారి నుంచి మనకి సన్ రైజ్ అయ్యే దబ్బున అట్లనే దబ్బున అవుతుంది. సన్ రైజ్లో జర ఎండ ఎక్కువ కొడుతుంది, అందుకని ఆల్ట్కి దబ్బున వెళ్ళిపోవాలి. ఆల్ట్కి దబ్బున వెళ్ళిపోతే మంచిది, ఎందుకంటే మనకు కాలు కాలుతాయి. ఇక మెల్ల వెళ్ళినామంటే మనకి ఇబ్బంది. చూడండి ఎంత దబ్బున వచ్చిండో. 6:20 అవుతుంది ఇప్పుడు కరెక్ట్. వచ్చేసింది సూర్యుడు. ఈ చెట్ల మధ్యలో ఉన్నాడు. ఇక ముంగడు కనుక చూపిస్తా. ఇది దీని తర్వాత సింగిల్ వేయగో, మొత్తం సింగిల్ వే. అలాగే నడుపుతా సింగిల్ వే. అయ్యప్ప పాదం ముదనపల్లి నుంచి అయితే బయలుదేరినాం. కరెక్ట్ 4 o'clock వెళ్ళినాం ఈ నుంచి. జరా వీడియో తీయడం కష్టం ఈ రోడ్లో, ఎందుకంటే చాలా డేంజర్ వేరే. ఇవి సింగిల్ వే పక్క నుంచి పోతారు. ఇక మనం ఒక పర్టికులర్గా ఒక లైన్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. వైట్ లైన్ కనబడుతుంది వెనకాల, ఆ లైన్ లోపల నుంచి నడవాలి మొత్తం. ఎందుకంటే మొత్తం సింగిల్ వే, మొత్తం సింగిల్ వే. ఈ 4 days అట్లా ఉంటుంది. జర డేంజర్ ఉంటుంది. ఇలా వీడియో తీయడం కష్టం ఉంటుంది. పక్క నుంచి పోతారు స్వామిలు, అంత ప్లేస్ వరకు మనం పక్క నుంచి పోతుంది. ఇక అవతల నుంచి ఏం బంధువు కూడా వస్తారు అంట, యువతల నుంచి ఎక్కువ పోతుంది. మనకి ఉదన్పల్లి నుంచి రాయకోటికి ఎందుకంటే 14 kilometers ఉంది. ఇక మనం మార్నింగ్ అయితే 10:30కి అయితే ఉదన్పల్లికి వెళ్ళిపోయాం. జర టైం పాస్ చేసుకొని వెళ్ళిపోయాం, వెళ్ళకపోయినాం. రేపు మార్నింగ్ ఆల్రెడీ అట్లనే పోతాం. జర మెల్లగా ఉంటుంది, జర టైం పాస్ చేసుకొని వెళ్ళిపోవాలి. అంత ఆల్ట్ ఉండదు పెద్ద. మా స్వామి అయితే అందరు వెళ్ళిపోయారు, నేనే లాస్ట్ ఉన్నా. లాస్ట్ సింగిల్ వెళ్ళా ఇబ్బంది అవుతుంది. అయ్యో ఇట్లా సైడ్కి ఆగి ఫోన్ మాట్లాడాలి మనం ఉంటే ఇక్కడ. ఇంకా ఈ రోడ్డుపై మాట్లాడుకుంటే ఏమైందా అంటే మనం ఫోన్ పైన ఎక్కువ దృష్టి పెడతాం కదా, అప్పుడు యాక్సిడెంట్ అవుతాను. అయినా తమిళనాడు స్వామి డేంజర్ స్వామిలు అని చెప్పారు. వాళ్ళంతా వాళ్ళే చెప్పారు. మాకు కూడా ఆల్ట్ తీసుకున్న స్వామిలు చెప్పారు. ఏమని చెప్పారంటే స్వామి అంతా పోతున్నారు, లైన్గా పోతున్నారు. ఒక్కొక్క వెనకాల ఒకరు పోతున్నారు. డబల్ వేయడం పోతలే, ఎందుకంటే డేంజర్ రూట్ ఇది. ఈ 4 days ఇదే ఉంటుంది. చూసి జాగ్రత్త వెళ్ళాలి. పక్క నుంచి పోతారు, పక్క నుంచి. ఏంటంటే డేంజర్ రోడ్లు ఒకటి. ఈ 4 days ఊర్లో కుక్కలు ఉంటాయి కదా మొత్తం, ఆ ఊర్లో కుక్కలు పడుతూ ఉంటాయి. జర చూసి జాగ్రత్తగా పోవాలి. కట్ట పట్టుకొని పోతే బెటర్ నాకు తెలిసినంత వరకు అయితే. ఎందుకంటే పోయినసారి నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, అందుకని చెప్తున్నా. ఆ కుక్కల్ని చూసినా నాకు జర, నాకని కాదు ఎవరైనా భయపడుతూనే ఉంటుంది అది. పోయినసారి అయితే నేను సగం దూరం పోయి మళ్ళీ ఇంట్లో ఆలోచించింది ఆ కుక్కని చూసి భయపడి. అంతగానం అంటే ఊరల్లో కుక్కలు ఎట్లుంటే తెలుసుగా. ఇక జర డేంజర్ ఉంటాయి, జాగ్రత్తగా నడవాలి. అందుకని జర వీడియో తీయడం కష్టమవుతుంది. కుక్కలు ఒకటి, ఇంకొకటి మనుషులు కూడా ఇక్కడ డేంజరే. చైన్ స్క్రాచర్స్ ఉంటారు. మనకేమన్నా తీసుకొని కంటావా, మన దగ్గర ఫోన్లు తీసుకుంటారు. మన లెఫ్ట్ సైడ్ ఎవడారు ఎంత మంచిగా చామంతుడు మంచి నీటి ఉంది, కొత్త ఎంత మంచిది మొత్తం. అదే
రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది మొత్తం. రోడ్ ఏమంత బాగాలేదు, కూర్చుకుంటా ఉన్నాయి రోడ్ రాయిలు. జర డబల్ వేసింది ఇంకా మనకి. ఇప్పుడు మళ్ళీ ఎంతసేపు ఉంటుందో మనకు తెలియదు, కానీ ఇప్పుడైతే డబల్ వేసింది. రాళ్ళు ఎక్కువ ఇట్లాంటి రాళ్ళున్నా ఇట్లా బయటికి వచ్చి కూర్చుకుంటా ఉన్నాయి రాళ్ళు. లాస్ట్ మనమే ఎవ్వరు లేము మేడం. ఇంకోటి నా ఈరోజు లొకేషన్ కూడా లేదు. ఈరోజు మేమైతే రాయకోడికి వచ్చేసినాం. రాయకోడికి రానికి మనకి రాత్రి 9 అయింది. పూజ చేసుకొని అల్వరం తీసుకో అనుకుంటాం. రేపైతే మార్నింగ్ తక్కువనే ఉంటాం మనకి. సో మేము చేసినాం.